గణితమా నీవొక అనితరం, నీ ఖ్యాతి గగనతలం, నీ మనసు సమతలం, నీవు చెంతే ఉంటే ఎవరైనా ఎక్కాల్సిందే అందలం. గణితమా నువ్వు లేనిదెక్కడ? తల్లి గర్భం నుండి బయటపడే కాల వ్యవధిలో నువ్వున్నావు. పాలబుగ్గల పాపాయి, పాల దంతాల సంఖ్యలో ఉన్నావు. కూర్చునే కుర్చీ, పడుకునే మంచాల ఆకారాలలో ఉన్నావు. తినే కంచాల ఆకృతిలో ఉన్నావు. జీవన సమతుల్యాన్ని కాపాడే ప్రకృతిలో ఉన్నావు. పెద్ద పెద్ద కట్టడాలను నిర్మించే నమూనా పటాల స్వరూప పటాలలో ఉన్నావు. కొండ ఎత్తులను, కడలి లోతులను కొల్చే త్రికోణమితి సూత్రాలలో ఉన్నావు. జీవజంతు ఖగోళ జ్యోతిష్య మానసిక విజ్ఞాన శాస్త్రములన్నింటిలో నీవే ఉన్నావు. గుండె గాబరాను గుర్తించే గ్రాఫులలో ఉన్నావు. తను తెలిపే శతాబ్దాలలో ఉన్నావు. అంతరిక్షాన్ని అందుకోవాలన్న ఆశకు సూత్రం నీవు. అంతరంగాన్ని కొలవాలన్న కోరికకు సూచికవు నీవు. అంగుళమైన అడుగెయ్యని అంగడి వస్తువులకు అందమైన ఆకృతిని ఇచ్చి జామితీయ శిల్పివి నీవు. ఆంగ్ల అక్షరాలను అందలమెక్కించిన బీజీయ మిలియనీర్వి నీవు. పగలు రాత్రులను పక్షపాతం లేకుండా పంచిన పరమాత్మ గడియారం నీవు. మా జీవితాలకు వయసునిచ్చిన కాలమానం నీవు. చివరకు మిగిలేది 6 అడుగులే అన్న అంతర్యామివి నీవు. మా జీవితాలకి వయసునిచ్చిన కాలమానం నీవు. చివరికి మాకు మిగిలేది 6 అడుగులే అన్న అంతర్యామివి నీవు. చావు పుట్టుకల లెక్క తేల్చే కౌంటింగ్ మిషన్వి నీవు. అందుకే ఓ గణితమా, నీవు అన్నింటినీ అనుసంధానం చేసే సంధానకర్తవి. జీవితానికి ఖచ్చితత్వాన్ని నేర్పే మహాప్రవక్తవి.